భారత శత్రువులు ఒక్కొక్కళ్ళు డౌన్ అవుతున్నారా? బైడెన్ భారత్ పట్ల మోడీ పట్ల మిత్రత్వంతో ఉంటాడు, కానీ పక్కా నాటకాలు ఆడుతుంటాడు. భారత్కు వ్యతిరేకంగా చైనాని ప్రోత్సహించినవాడు, భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ని ప్రోత్సహించినాడు. ఒకప్పుడు ట్రంప్ ఉన్న టైంలో భారత్కి అనుకూలంగా పాకిస్తాన్ని దూరం పెట్టాడు, చైనాకి ఎక్కడుంచాలో అక్కడ ఉంచాడు. ఆనాడు ఉన్నటువంటి సపోర్ట్ బైడెన్ వచ్చాక లేదు. కానీ అలాగని దూరం ఉందా అంటే నరేంద్ర మోడీతో భుజం మీద చేతులు వేసుకుని మాట్లాడతాడు, అంతా జరుగుతుంది. ఆ తర్వాతన ఇతని ప్రోత్సాహంతో కెనడా మన మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారం, ఖలిస్తానీ తీవ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి చూస్తాం. ఇప్పుడు ఖలిస్తానీలని ప్రోత్సహించేటటువంటి కెనడా ప్రధానమంత్రి ట్రూడోకి పెద్ద దెబ్బ ఎదురవుతుంది. అక్కడే ట్రూడోకి సంబంధించినటువంటి ఏదైతే అప్రూవల్ రేటింగ్స్ అంటే పబ్లిక్లో ఉండేటటువంటి వాల్యూ 23% పడిపోయింది. అదే సందర్భంలో పియర్ ఎవరైతే తన ప్రత్యర్థి ఉన్నాడో తనకి 45% ప్రజలు ట్రూడో ప్రభుత్వం దిగిపోవాలని, పియర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఖలిస్తానీలకు కూడా 15% ఓటు మద్దతు ఉంది. ఇతని లెక్క ఏంటంటే 25 + 15 కలిపితే 38 నాకే కదా అని ఆలోచిస్తున్నాడు. మిగతా వాళ్ళకి 8%, 3%, 2%లోనే ఉన్నారు. టోటల్గా అయితే కెనడాలో ట్రూడో సర్కారు కూలేటటువంటి సందర్భం లేదా దిగేటటువంటి సందర్భం రాబోతోంది.